హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఓకే, సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ముందు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఈజీగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ద సిస్టమ్. ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఉంటే దాన్ని ఆర్డర్ అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అంటున్నాము. ఫస్ట్ ఆర్డర్ అంటే ఎన్ని పోల్స్ ఉండాలి? ఒక్క పోల్ ఉండాలన్నమాట. అవునా? ఒక్క పోల్ ఉండాలి ఆ సిస్టంలో. ఓకే, సో దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఆ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీస్తున్నాం చూడండి ఇప్పుడు. ఓకే, సో దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో తర్వాత మనము ప్రాక్టికల్ గా అసలు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఓకే, క్లియర్ గా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఈస్ సి ఆఫ్ ఎస్. అవుట్పుట్ అని చెప్పినాం కదా, సి ఆఫ్ టి లేదా సి ఆఫ్ ఎస్. టైం డొమైన్ లో అయితే సి ఆఫ్ టి అంటాము, అదే ఎస్ డొమైన్ లో అంటే సి ఆఫ్ ఎస్ రాస్తాం. ఇక్కడ ఇన్పుట్ సైడ్ ఏం చెప్పినా ఆర్ ఆఫ్ ఎస్, ఆర్ ఆఫ్ ఎస్. ఓకే, సో నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తున్నాను ఇన్పుట్ దగ్గర, ఇక్కడ నెగటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి మైనస్ రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా? సో దిస్ ఈస్ 1/s tau, 1/s tau. Okay, where tau is system time constant, system parameter. Tau is system parameter, that is time constant. ఓకే, టైం కాన్స్టెంట్ అనేది కూడా సిస్టమ్ పారామీటర్ కాబట్టి దట్ ఈస్ సిస్టమ్ పారామీటర్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఓకేనా? సో ఇది జీ ఆఫ్ ఎస్ కదా, అవునా కదా? దిస్ ఇస్ జీ ఆఫ్ ఎస్ అండ్ ఇక్కడ హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనమాట. హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ మనకు 1 ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటాం. యూనిటీ అంటే 1, ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇక్కడ 1 ఉంటే దాన్ని యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటాం అనమాట. సో హెచ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి అప్పుడు సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఏం రాయొచ్చు మనము? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఫార్ములా ఏంటి? జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ కదా, ఫర్ ఏ నెగటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్. అవునా? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో జీ ఆఫ్ ఎస్ అంటే 1/s tau కాబట్టి 1/s tau డివైడెడ్ బై 1 ప్లస్ మళ్ళీ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ అంటే మళ్ళీ 1/s tau అయిపోతుంది, ఎందుకంటే హెచ్ ఆఫ్ ఎస్ 1 కదా. సో 1/s tau ఇంటూ 1 అన్నా కూడా 1/s tau వస్తుంది కాబట్టి ఇక్కడ 1/s tau రాసేసినాం. ఓకే, సో 1/s tau డివైడెడ్ బై కింద ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం s tau అయిపోతుంది. ఓకే, ఈ s tau 1 తో మల్టిప్లై అయితే s tau ప్లస్ 1 అయిపోతుంది. ఓకే, సో డినామినేటర్ లో ఉన్న ఈ ఫ్రాక్షన్ ని మనము న్యూమరేటర్ కి పంపిస్తే రివర్స్ అయిపోతుంది కదా, కాబట్టి సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది చెప్పండి? 1/s tau, 1/s tau న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ పైకి న్యూమరేటర్ కి పంపిస్తే రివర్స్ అవుతుంది. s tau ప్లస్ 1/s tau ఉన్నది s tau బై s tau ప్లస్ 1 అయిపోతుంది, కాబట్టి ఇది s tau బై s tau ప్లస్ 1 అయిపోతుంది. ఈ s tau క్యాన్సిల్ అయిపోతే మనకు 1/1 ప్లస్ s tau ఉంటుంది, 1/1 ప్లస్ s tau మిగులుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్, 1/1 ప్లస్ s tau. ఓకేనా? సో అసలు ఈ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇప్పుడు వరకు ఓకే, థియరిటికల్ గా దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పినాను అండ్ ఇక్కడ మనము దాని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిరైవ్ చేసినాం, బాగుంది. ఓకే, గుడ్. అసలు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్
consists of one storage element. ఒక్క స్టోరేజ్ ఎలిమెంట్ కలిగిన ఏ సిస్టమ్ అయినా కూడా మనకు ఫస్ట్ ఆర్డర్ సిస్టమే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. అలాగే కెపాసిటర్ ఇక్కడ ఉందనుకోండి, కెపాసిటర్ ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. లేదా ఇండక్టర్ ఉందనుకోండి, ఇండక్టర్ ఇక్కడ రెసిస్టర్ ఇక్కడ ఉందనుకోండి. ఒక స్టోరేజ్ ఎలిమెంట్ అంటున్నాం, అంతేగాని అది ఇండక్టర్ కెపాసిటర్ చెప్పట్లేదు. ఓకేనా? ఒక ఇండక్టర్ ఒక రెసిస్టర్ ఉందనుకోండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. లేదా ఇక్కడ రెసిస్టర్ ఉండి ఇక్కడ ఇండక్టర్ ఉందనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. దిస్ ఈస్ R అండ్ దిస్ ఈస్ L. ఆల్ దీస్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్. కావాలంటే చూడండి, ఒకటి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుందాము. అప్పుడు సేమ్ ఈ ఫామ్ లోకి రావాలి. అవునా కదా? ఈ ఫామ్ లోకి వస్తుందో లేదో చూద్దాం. చూడండి, సో ఇక్కడ రెసిస్టర్ కెపాసిటర్. ఓకేనా? సో ఈ అవుట్పుట్ ని ఏమనుకుంటున్నాం మనం? C(S) అనుకుంటున్నాం కదా. ఈ అవుట్పుట్ ని మనం C(S) అంటున్నాము, ఇన్పుట్ ని మనము R(S) అంటున్నాము. అండ్ దిస్ ఇస్ R, ఇది 1/SC. S టర్మ్స్ లోకి మార్చాలి కదా. సో X ఈజ్ ఈక్వల్ టు 1/jωC. 1/jωC ని 1/SC గా రాయొచ్చు. అవునా? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నప్పుడు నేను ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి? C(S)/R(S) ఈజ్ ఈక్వల్ టు ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్. చెప్పినాను కదా ఫార్ములా. ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్ అంటే 1/SC. సో ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్ అంటే ఇదే కదా, అవుట్పుట్ దగ్గర ఉన్న ఇంపెడెన్స్, అది 1/SC బై టోటల్ ఇంపెడెన్స్. టోటల్ ఇంపెడెన్స్ అంటే R ప్లస్ 1/SC. ఎందుకంటే రెండు ప్యారలల్ లో ఉన్నాయి కదా, సారీ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా, కాబట్టి R ప్లస్ 1/SC. అర్థమైందా? ఇది చూడండి, ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్ అంటే 1/SC. అవుట్పుట్ దగ్గర, అవుట్పుట్ కి ప్యారలల్ లో ఉన్న ఈ ఇంపెడెన్స్ అనమాట. 1/SC డివైడెడ్ బై టోటల్ ఇంపెడెన్స్ అన్నప్పుడు ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా, ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి R ప్లస్ 1/SC అయిపోతుంది. ఓకేనా? సో అప్పుడు 1/SC డివైడెడ్ బై కింద LCM కూడా SC అయిపోతుంది. ఈ SC R తో మల్టిప్లై అయితే SCR ప్లస్ 1 అయిపోతుంది. ఓకేనా? సో C(S)/R(S) ఈజ్ ఈక్వల్ టు 1/SC. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్. ఈ డినామినేటర్ లో ఉన్న ఈ టర్మ్ పైకి న్యూమరేటర్కి వెళ్ళిందంటే రివర్స్ అవుతుంది కదా, కాబట్టి SC/1/S ఇంటూ CR అయిపోతుంది. ఈ SC క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 1/1 ప్లస్ S ఇంటూ CR అయిపోతుంది. చూడండి ఆ ఫామ్ లో ఉందా లేదా? 1/1 ప్లస్ S టౌ, ఇక్కడేమో 1/1 ప్లస్ S ఇంటూ RC. ఎందుకంటే మనకు తెలుసు కదా, RC ఉందనుకోండి, R ఒక కెపాసిటర్ C ఉందంటే టైం కాన్స్టెంట్ కి ఫార్ములా T టౌ ఈజ్ ఈక్వల్ టు RC అని తెలుసు కదా మనకు. అవునా? ఒక రెసిస్టర్ కెపాసిటర్ ఉందంటే మనం నెట్వర్క్స్ లో కూడా చదువుకుని ఉంటాం కదా. సో టౌ ఈజ్ ఈక్వల్ టు RC, కాబట్టి ఇక్కడ S టౌ ప్లేస్ లో మనకేముంది చూడండి, RC. చూడండి ఇక్కడ కూడా 1/1 ప్లస్ S టౌ, ఇక్కడేమో 1/1 ప్లస్ S ఇంటూ టౌ అంటే RC, కాబట్టి R ఇంటూ C వచ్చింది. చూడండి, అర్థమైందా ఇప్పుడు ప్రాక్టికల్ గా? ఓకేనా? సో ఆల్ దీస్ ఆర్ ప్రాక్టికల్లీ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ స్టోరేజ్ ఎలిమెంట్. ఇప్పుడు ఎన్ని పోల్స్ ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ఒకటే పోల్ ఉంది, అవునా కదా? ఒకటే పోల్ ఉంది కాబట్టి, అవునా, 1 ప్లస్ S టౌ, 1 ప్లస్ S టౌ ఈజ్ ఈక్వల్ టు 0 చేయొచ్చు. 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ S టౌ, సో S ఈజ్ ఈక్వల్ టు -1/టౌ. దిస్ ఇస్ ద పోల్. ఎన్ని పోల్స్ ఉన్నాయి? ఒకటే పోల్ ఉంది కాబట్టి, సిన్స్ ద సిస్టమ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ పోల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఆర్డర్ అంటే ఏమని చెప్పినా నేను? ఆర్డర్ రిప్రజెంట్స్ ద టోటల్ నంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ద సిస్టమ్. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటున్నాము. అందుకే దీన్ని ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటున్నాము. అర్థమైందా? అందుకే దీన్ని ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ ఒకటే పోల్ ఉంటుంది అనమాట. క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో మనకు ఒకటే పోల్ ఉంటే సిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కుందాం ఫస్ట్. ఓకే, ఈ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కి ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్
ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. ఇంపల్స్ రెస్పాన్స్ అంటున్నామంటే ఏంటి? ఇన్పుట్ ని ఇంపల్స్ గా ఇస్తే వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఇన్పుట్ అంటే ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ ఇస్తే దెన్ వాట్ ఈస్ సి ఆఫ్ టీ? దట్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ సిస్టమ్. సో అవుట్పుట్ డ్యూ టు ఇంపల్స్ ఇస్ కాల్డ్ ఇంపల్స్ రెస్పాన్స్. అవునా? అందుకే చూడండి దీని పేరు కూడా ఇంపల్స్ రెస్పాన్స్ అంటున్నాము. సో అవుట్పుట్ డ్యూ టు ఇంపల్స్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ రెస్పాన్స్. సో ఇప్పుడు ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ అప్లై చేస్తే అప్పుడు నాకు సి ఆఫ్ టీ ఏమొస్తుందో కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ టీ అయితే ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది? ఆర్ ఆఫ్ ఎస్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మే కదా. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ అంటే 1 కదా. అవునా? లాస్ట్ వీడియోలో చెప్పినానండి మీకు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ ఇస్ 1. ఓకే, సో మనకేముంది? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎస్ టౌ. అదే కదా వచ్చింది చూడండి. అవునా? 1/1 ప్లస్ ఎస్ టౌ. ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1 కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ 1 అయిపోతే అప్పుడు సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై, కింద ఆర్ ఆఫ్ ఎస్ అంటే కూడా 1 కదా. సో సి ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 అంటే సి ఆఫ్ ఎస్ రాయొచ్చు. సో సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎస్ టౌ అయిపోతుంది. అవునా? సో సి ఆఫ్ ఎస్ మనకేమొచ్చింది చెప్పండి? సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎస్ టౌ వచ్చింది. న్యూమరేటర్ ని డినామినేటర్ ని టౌ తో డివైడ్ చేయండి. సో 1/టౌ డివైడెడ్ బై 1 ప్లస్ ఎస్ టౌ డివైడెడ్ బై టౌ. ఓకేనా? చూడండి 1/టౌ డివైడెడ్ బై ఈ టర్మ్ ఎస్ టౌ డివైడెడ్ బై టౌ. ఎస్ టౌ డివైడెడ్ బై టౌ అంటే ఏమొస్తుంది? ఈ టౌ క్యాన్సిల్ అయిపోతే ఎస్ వస్తుంది అనమాట. ఎస్ టౌ డివైడెడ్ బై టౌ అంటే ఎస్ వస్తుంది. ప్లస్ సెకండ్ టర్మ్ ఇక్కడ ఏముంది? 1 ప్లస్ టౌ ఉంది. అవునా? సెకండ్ టర్మ్ మనకేముంది? 1 ప్లస్ టౌ. అది రాస్తుంది. ఓకేనా? కావాలంటే మళ్ళీ కింద ఎల్సిఎం తీయండి, మనకి ఇదే వస్తుంది. అప్పుడు సి ఆఫ్ ఎస్ మనకు 1/టౌ ఇంటూ ఎస్ ప్లస్ 1/టౌ అయితే సి ఆఫ్ టీ ఏమైపోతుంది? సి ఆఫ్ ఎస్ నుంచి సి ఆఫ్ టీ ఎలా వస్తుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఈ 1/టౌ అనేది కాన్స్టెంట్, బయట రాయొచ్చు, ఎందుకంటే దీని మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడానికి లేదు కదా. కాబట్టి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1/టౌ అయిపోతుంది. అవునా? సో నేను మీకు ఫార్ములా ఇచ్చిన ఆల్రెడీ. ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ at అంటే 1/s ప్లస్ a. అదే అవునా? సో లాప్లాస్ ఇన్వర్స్, ఈ లాప్లాస్ రైట్ హ్యాండ్ సైడ్ పోతే లాప్లాస్ ఇన్వర్స్ అయిపోతుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a అంటే e పవర్ మైనస్ at అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ ప్లేస్ లో మనకు 1/టౌ ఉంది, ఏ ప్లేస్ లో మనకు 1/టౌ ఉంది రాయండి. సో 1/టౌ, ఈ 1/టౌ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను, ఇంటూ 1/టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ t/టౌ అయిపోతుంది. ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1/టౌ కదా, కాబట్టి ఈ పవర్ మైనస్ 1/టౌ ఇంటూ టీ అయితే 1/టౌ ఇంటూ టీని మైనస్ t/టౌగా రాయొచ్చు. 1/టౌ ఇంటూ టీని మైనస్ t/టౌగా రాయొచ్చు, ఎందుకంటే మైనస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది కదా. సో మైనస్ 1/టౌ ఇంటూ టీని మైనస్ t/టౌగా రాసేస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్. దిస్ ఈస్ సి ఆఫ్ టీ. సి ఆఫ్ టీ ఈస్ ఈక్వల్ టు 1/టౌ e పవర్ మైనస్ t/టౌ. సో దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ ఏ ఇంపల్స్ ఇన్పుట్. ఫర్ ఏ ఇంపల్స్ ఇన్పుట్. సో ఇప్పుడు ఈ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలన్నమాట. సిస్టమ్ స్టేబులా కాదా చెప్పండి? సిస్టమ్ ఈజ్ స్టేబుల్. సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఎందుకు, ఎలా చెప్తున్నా ఇది సిస్టమ్ స్టేబుల్ అని? మనకు ఒకటే పోల్ ఉంది, అవునా? సి ఆఫ్ ఎస్, మనకు సి ఆఫ్ ఎస్ ఏముంది? 1/టౌ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1/టౌ ఉంది. అవునా? ఇక్కడ వచ్చింది చూడండి. అవునా? సి ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/టౌ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1/టౌ వచ్చింది. సో ఇక్కడ పోల్ ఎక్కడ ఉంది? ఎస్ ఇస్, ఇది పోల్ కావాలంటే డినామినేటర్ 0కి ఈక్వల్ చేయాలి కదా. కాబట్టి ఎస్ ప్లస్ 1/టౌ ఇస్ ఈక్వల్ టు 0. ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/టౌ. ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/టౌ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో. అవునా? నెగటివ్ వాల్యూస్. రియల్ కదా ఇది, ఇమాజినరీ ఉందా? లేదు, ఓన్లీ రియల్. అది కూడా నెగటివ్ కాబట్టి మైనస్ 1/టౌ ఇక్కడ ఉంటుంది.
అవునా? సో వెన్ పోల్ లైస్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేసినాము. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్లో అంటే ఆర్హెచ్ క్రైటీరియా ఉన్నప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, సో వెన్ పోల్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ సిస్టమ్ ఇస్ సెడ్ టు బి స్టేబుల్. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా? ఇఫ్ పోల్ లైస్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ సిస్టమ్ ఇస్ సెడ్ టు బి స్టేబుల్. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇంకా ఏం చెప్పొచ్చు ఇక్కడ నుంచి, సిస్టమ్ రెస్పాన్స్. సిస్టమ్ రెస్పాన్స్ consists of transient terms only. Transient terms only. ఓకేనా? సో ఇది అవునా కదా? చూడండి ఇక్కడ మీకు ఏముంది, ఈ పవర్ మైనస్ టీ బయట ఉంది. నేనేం చెప్తాను, నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ అన్ని, నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ అన్ని కూడా మనకు ట్రాన్సియంట్ టర్మ్స్. అవునా? ఫస్ట్ వీడియోలో చెప్పిన. సో ఎనీ పోల్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ రిప్రజెంట్స్ ట్రాన్సియంట్ టర్మ్. అవునా? చూడండి ఇక్కడ పోల్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉందా లేదా? సో వెన్ దెర్ ఈస్ పోల్ ఇన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, ఓకే, సో దాని వల్ల వచ్చే టర్మ్ అంతా కూడా ట్రాన్సియంట్ టర్మే. అవునా కదా? చూడండి, లిమిట్ యాజ్ t tends to infinity c of t, లిమిట్ యాజ్ t tends to infinity c of t పెడితే ఏమవుతుంది, 1/t ఇంటూ ఈ పవర్ t ప్లస్ లో ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే జీరో కదా, 0 ఇంటూ 1/τ అంటే కూడా మనకు 0 అయిపోతుంది. సో ఏ టర్మ్ అయితే t ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయిందో అది ట్రాన్సియంట్ టర్మ్. అవునా కదా? బేసిక్ గా ఫస్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. అవునా? కాబట్టి ఇక్కడ సిస్టమ్ రెస్పాన్స్ లో మనకు ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్ మాత్రమే ఉంది. ఓకేనా? సో దిస్ ట్రాన్సియంట్ టర్మ్ డిపెండ్స్ ఆన్ సిస్టమ్ పారామీటర్. దిస్ ట్రాన్సియంట్ టర్మ్ depends on system parameter tau. సిస్టమ్ పారామీటర్ లేదా సిస్టమ్ టైం కాన్స్టెంట్ అని కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. సిస్టమ్ పారామీటర్ టౌ. ఓకేనా? సో సిస్టమ్ పారామీటర్ మీద డిపెండ్ అయింది కాబట్టి హెన్స్ ఇంపల్స్ రెస్పాన్స్. ఓకే, సో రెస్పాన్స్ డ్యూ టు ఇంపల్స్ ఇన్పుట్. సో ఇంపల్స్ రెస్పాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిస్టమ్ రెస్పాన్స్. సిస్టమ్ రెస్పాన్స్ ఎందుకంటే అది సిస్టమ్ పారామీటర్ మీద డిపెండ్ అయింది కాబట్టి దాన్ని, ఆ ఇంపల్స్ రెస్పాన్స్ ని సిస్టమ్ రెస్పాన్స్ అంటాము, లేదా న్యాచురల్ రెస్పాన్స్. అవునా కదా? ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని న్యాచురల్ రెస్పాన్స్ అని కూడా అంటాం కదా, బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు ఇనీషియల్ కండిషన్స్. అవునా? సో డ్యూ టు ఇనీషియల్ కండిషన్స్ కాబట్టి దాన్ని న్యాచురల్ రెస్పాన్స్ అని కూడా అంటాము, లేదా ఫ్రీ ఫోర్స్డ్ రెస్పాన్స్. ఓకేనా? సో రెస్పాన్స్ డ్యూ టు ఇన్పుట్, ఏదైనా ఇన్పుట్ అప్లై చేస్తే వచ్చే రెస్పాన్స్ ని ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము. ఇక్కడ ఇన్పుట్ వల్ల కాదు కాబట్టి ఫ్రీ ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము, ఎందుకంటే ఇక్కడ ట్రాన్సియంట్ రెస్పాన్స్ కదా మీకు వచ్చింది. అవునా? ట్రాన్సియంట్ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని ఫ్రీ ఫోర్స్డ్ రెస్పాన్స్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? స్టెప్ లేదా ర్యాంప్ లేదా పారాబోలిక్ ఇన్పుట్, ఈ మూడు అప్లై చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఏమంటాము, ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాం అనమాట. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ మూడు ఇన్పుట్స్ అప్లై చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఏమంటాము, ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము. ఇంపల్స్ అప్లై చేసినప్పుడు, ఇంపల్స్ ఇన్పుట్ గా అప్లై చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ ఏమంటాము, ఫ్రీ ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాం అనమాట. ఎందుకంటే ఈ మూడిట్లో మనకు రెండు ఉంటాయి, ట్రాన్సియంట్ టర్మ్ ఉంటుంది, స్టడీ స్టేట్ టర్మ్ ఉంటుంది, కాబట్టి వీటిని ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము. ఇక్కడ ఓన్లీ ట్రాన్సియంట్ టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి ఫ్రీ ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము. ఓకేనా? ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది అవసరం లేదు కాబట్టి రబ్ చేస్తాను. ఓకేనా? సో ఇది మొత్తానికి అబ్జర్వేషన్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ రెస్పాన్స్. సో మీరు ఇప్పటి నుంచి ఏ సిస్టమ్ కైనా సరే మీరు అవుట్పుట్ చెప్పాలి, అవుట్పుట్ ఏమొస్తుందో డిరైవ్ చేయాలి, సి ఆఫ్ టీ.
ఆ తర్వాత సిస్టమ్ స్టేబులా కాదా చెప్పాలి, ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే ఆ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ కనుక్కుందాం. స్టెప్ రెస్పాన్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. స్టెప్ రెస్పాన్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్, సేమ్ అదే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ తీసుకుందాము. ఓకేనా, సేమ్ ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటున్నాను. ప్లస్ హియర్ మైనస్ హియర్ 1/s tau. ఓకే, 1/s tau. ఇక్కడ C of s, ఇక్కడ R of s ఇన్పుట్. ఓకేనా, C of s డివైడెడ్ బై R of s ఏమవుతుంది, 1/s tau. G of s బై 1 ప్లస్ G of s కదా, 1/1 ప్లస్ s tau. అవునా, లాస్ట్ మనం చేసినాం కదా ఇంపల్స్ కి, సేమ్ అలాగే. ఓకేనా, సో ఇక్కడ రాసినాం కదా, రైట్. ఇక్కడ ఉంది, ఇక్కడ కనుక్కున్నాం కదా. సో C of s బై R of s మనం డైరెక్ట్ రాసిద్దామా, ఎందుకంటే అది ఇంపల్స్ ఇన్పుట్ అండ్ ఆల్సో ఫర్ స్టెప్ ఇన్పుట్ కూడా. కాబట్టి C of s బై R of s డైరెక్ట్ గా 1/1 ప్లస్ s tau రాసిద్దాం. ఓకేనా, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, రైట్. నేను డైరెక్ట్ గా రాసిస్తాను చూడండి, ఇది ఆల్రెడీ మనం చేసేసినాం కదా. సో C of s బై R of s is equal to 1/1 ప్లస్ s tau. సో ఇప్పుడు మనకు ఇన్పుట్ వచ్చేసి స్టెప్ అన్నమాట. స్టెప్ రెస్పాన్స్ అంటున్నామంటే రెస్పాన్స్ డ్యూ టు స్టెప్ ఇన్పుట్ అని. కాబట్టి R of t is equal to U of t. ఎప్పుడైతే R of t U of t అయిందో R of s U of t కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత, 1/s అన్నమాట. సో R of s is equal to 1/s. అప్పుడు నేను ఇక్కడ నుంచి C of s, ఈ R of s ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే న్యూమరేటర్ లో మల్టిప్లై అవుతుంది. అవునా, న్యూమరేటర్ లో మల్టిప్లై అవుతుంది. కాబట్టి C of s is equal to R of s into 1/1 plus s tau. R of s అంటే 1/s కదా, కాబట్టి 1/s into 1 plus s tau అయిపోతుంది. ఓకేనా, సో పైన న్యూమరేటర్ ని 1/tau తో అంటే tau తో డివైడ్ చేయండి, కింద డినామినేటర్ లో కూడా 1 plus s tau డివైడెడ్ బై tau. ఓకే, సో న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ లో tau తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు C of s మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ C of s ఒకటే కదా, R of s ఆల్రెడీ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పంపించి మల్టిప్లై కూడా చేసేసాను. అప్పుడు ఏమైతుంది చెప్పండి, 1/tau డివైడెడ్ బై s ఇంటూ ఫస్ట్ ఈ టర్మ్ s tau డివైడెడ్ బై tau అన్నప్పుడు tau క్యాన్సిల్ అయిపోయి s వస్తుంది. అవునా, సేమ్ మనం లాస్ట్ ఇంపల్స్ రెస్పాన్స్ కి చేసినట్టే s ప్లస్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏముంటుంది, 1/tau. అవునా, 1/tau. సో ఆ టర్మ్ రాస్తున్నా చూడండి, 1/tau. ఇది దిస్ ఈజ్ యువర్ C of s. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 1/s మైనస్ 1/s ప్లస్ 1/tau రాయచ్చా, జస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఎందుకంటే ఇది 1 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, s ప్లస్ 1/tau అవుతుంది, మైనస్ ఈ s ని 1 తో మల్టిప్లై చేస్తే s అవుతుంది, డివైడెడ్ బై కింద LCM s ఇంటూ s ప్లస్ 1/tau అయిపోతుంది. అప్పుడు ఈ మైనస్ s ప్లస్ s క్యాన్సిల్ అయితే మనకు మళ్ళీ ఈ 1/tau వస్తుంది న్యూమరేటర్ లో, కింద డినామినేటర్ లో s ఇంటూ s ప్లస్ 1/tau వస్తుంది. ఓకేనా, కాబట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, జస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంతే. అప్పుడు C of t ఏం రాయొచ్చు చెప్పండి, C of t. సో 1/s ఉంది ఇక్కడ, 1/s అంటే U of t నే కదా. అవునా, C of t అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కదా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. కాబట్టి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1/tau. ఓకే, సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే 1 రాయొచ్చు, మైనస్ లేదా U of t రాద్దాం. ఓకేనా, నో ప్రాబ్లం, U of t అని రాయొచ్చు. U of t మైనస్ ఇక్కడ ఏం రాయొచ్చు, 1/s ప్లస్ a. 1/s ప్లస్ a అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, e పవర్ మైనస్ at కదా. e పవర్ మైనస్ at కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s ప్లస్ a అయితే 1/s ప్లస్ a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ e పవర్ మైనస్ at. ఇక్కడ a ప్లస్ లో
1/τ ఉంది కాబట్టి e పవర్ మైనస్ 1/τ ఇంటూ టీ అంటే 1/τ ఇంటూ టీని మైనస్ t/τ గా రాయొచ్చు ఇంటూ u ఆఫ్ టీ. సో u ఆఫ్ టీ కామన్ తీస్తే 1 మైనస్ e పవర్ మైనస్ t/τ ఇంటూ u ఆఫ్ టీ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఈ 1 ఇంటూ u ఆఫ్ టీ ఉంది కదా, ఈ 1 ఇంటూ u ఆఫ్ టీ అంటే ఓకేనా, ఇది ఏంటంటే ఓకే, సో ఈ స్టెప్ తీసేస్తాను చూడండి. ఓకే, ఈ స్టెప్ అవసరం లేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ u ఆఫ్ టీ ఉంది. ఈ u ఆఫ్ టీ అంటే ఏంటంటే ఇది మనకు స్టడీ స్టేట్ టర్మ్. స్టడీ స్టేట్ టర్మ్ ఇది మనకు ట్రాన్సియంట్ టర్మ్. ఇది మనకు ట్రాన్సియంట్ టర్మ్. అవునా కాదా చెప్పండి? సో u ఆఫ్ టీ అవునా, c ఆఫ్ టీ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ both steady state and transient term. Okay, c of t is equal to u of t minus e power minus t/τ into u of t. సో ఏ టర్మ్ దగ్గర అయితే నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుందో అవన్నీ ట్రాన్సియంట్ టర్మ్. ఈ ట్రాన్సియంట్ టర్మ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఈ పోల్ వల్ల. ఎందుకంటే ఈ పోల్ మనకి ఎక్కడ ఉంటుంది? ఓకేనా, ఈ పోల్ ఆరిజిన్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ పోల్ వల్ల మనకు ఆ స్టడీ స్టేట్ టర్మ్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ద అవుట్పుట్ ఆఫ్ ద స్టెప్ రెస్పాన్స్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ స్టడీ స్టేట్ టర్మ్ అండ్ ఆల్సో ట్రాన్సియంట్ టర్మ్, రెండు కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే రైట్, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ అసలు ఎలా ఉంటుంది, నేను డ్రా చేస్తాను, జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మా. సో సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? 1 మైనస్ ఈ పవర్ మైనస్ t/τ ఇంటూ u ఆఫ్ టీ వచ్చింది. అవునా, సో ఇప్పుడు దీన్ని డ్రా చేస్తే చూడండి, డ్రా చేస్తున్నాను చూడండి. t and this is c of t. సో ఈ c of t ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, కొద్దిగా నీట్గా డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది అనమాట సి ఆఫ్ టీ. ఓకే, సో ఇక్కడ మనకు ఫైనల్ గా మనకు ఏది ఇక్కడ 1, ఇక్కడ మనకు ఫైనల్ గా వచ్చే యాంప్లిట్యూడ్ 1 అనమాట. ఎందుకంటే మనకు ట్రాన్సియెంట్స్ కొద్దిగా టైం అయిపోయినాక ఈ ట్రాన్సియెంట్ టర్మ్ 0 అయిపోవాలి కదా, అవునా. సో 0 అయిపోయినప్పుడు ఏం మిగులుతుంది? 1 ఇంటూ u ఆఫ్ టీ అంటే u ఆఫ్ టీనే కదా, u ఆఫ్ టీ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 కదా, యాంప్లిట్యూడ్ 1 కాబట్టి కొంత టైం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమైతుంది? 1 వస్తుంది. అక్కడ నుంచి మనకు కాన్స్టెంట్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో నేను కొద్దిగా డ్రా చేయడంలో నీట్గా డ్రా చేయలేదు. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైతే 1 అయిందో అక్కడ నుంచి మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది ఇలా. ఓకే, సో ఆ మధ్యలో ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది కదా, ఇక్కడ నుంచి కాన్స్టెంట్ ఉంది, ఆ మధ్యలో ఇక్కడి వరకు ఉండే ఆ రెస్పాన్స్ నే మనం ఏమంటామంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకేంటి? ట్రాన్సియంట్ రెస్పాన్స్. ఇక్కడ నుంచి మనకు కాన్స్టెంట్ గా ఉంది కదా, సో ఇదంతా కూడా ఏంటి? స్టడీ స్టేట్ రెస్పాన్స్. అర్థమవుతుందా? క్లియర్ గా అవుతుంది కదా ఇంకా, అవునా? స్టెప్ బై స్టెప్ బాగా అర్థం చేసుకోండి. సో ఎక్కడైతే మనకు స్టడీగా అంటే అవుట్పుట్ అన్నది సేమ్ ఇన్పుట్ లాగా లేదా కాన్స్టెంట్ అవుట్పుట్ ఉందో అక్కడ నుంచి మనకు స్టడీ స్టేట్ రెస్పాన్స్. ఎక్కడి వరకు అయితే అవుట్పుట్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుందా లేదా చూడండి, అవునా. సో చూడండి యాంప్లిట్యూడ్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. సో కంటిన్యూస్ గా ఎక్కడి వరకు అయితే చేంజ్ అయిందో అదంతా కూడా ట్రాన్సియంట్ రెస్పాన్స్. అవునా, నెక్స్ట్ వీడియోలో చెప్పినాం మీకు, అవునా. సో ఇట్ ఆల్వేస్ కంటిన్యూస్లీ while it is in transient period, the output continuously change its value. అవునా కదా, నేను ఎగ్జాంపుల్ తో సహా చెప్పినాను మీకు, అవునా. ట్యూబ్లైట్ ఎగ్జాంపుల్,
బ్లింక్ అవుతున్నప్పుడు ఓకేనా, బ్లింక్ అయ్యే పీరియడ్ నే మనం ట్రాన్సియెంట్ పీరియడ్ అంటాము. ఆ బ్లింక్ అయ్యే పీరియడ్ లో కూడా అది కంటిన్యూస్ గా ఆన్ ఆఫ్ అంటే కంటిన్యూస్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట అవుట్పుట్ లో. చూడండి ఉన్నాయి లేదా? ఓకే, కాబట్టి ఈ రెస్పాన్స్ ని మనం ఏమంటామంటే ట్రాన్సియెంట్ రెస్పాన్స్. ఓకేనా? చూడండి నెక్స్ట్, ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, ఈ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ ఎనీహౌ యూ ఆఫ్ టీ ఈ వాల్యూ 1 కదా, కాబట్టి ఇది రాయాల్సిన అవసరం లేదు, రాసిన ప్రాబ్లం లేదు. ఓకే, బికాస్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకే, సో నేనేం తీసుకుంటున్నానంటే సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ తీసుకుంటా. ఓకేనా, సో ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ, టీ ఈజ్ ఈక్వల్ టు టౌ, టీ ఈజ్ ఈక్వల్ టు టౌ దగ్గర ఈ వాల్యూ మీరు టీ ఈజ్ ఈక్వల్ టు టౌ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఓకే, సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ. ఓకేనా, సో సి ఆఫ్ టౌ అని రాద్దామా? ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు టౌ ఏమవుతుంది? 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ, ఇక్కడ టీ ఉంది, ఈ టీ ప్లేస్ లో టౌ రాస్తున్నాను, సో టౌ బై టౌ అయిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 అవుతుంది. ఈ వాల్యూ కనుక్కోండి, మీకు 0.632 వస్తుంది. 0.632 వస్తుంది. అంటే టౌ అంటే ఒక టైం కాన్స్టెంట్ లో, ఒక టైం కాన్స్టెంట్ పీరియడ్ లో మనకు అవుట్పుట్ అన్నది 63.2% కి రైజ్ అవుతుంది. 63.2% కి రైజ్ అవుతుంది. నెక్స్ట్ 2 టౌ, 2 టౌ పెట్టండి, అంటే జస్ట్ టీ ప్లేస్ లో 2 టౌ పెట్టండి, అంటే ఏమొస్తుంది అప్పుడు మీకు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 వస్తుంది. 2 టౌ దగ్గర మీకు 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2 అంతే కదా, 2 టౌ డివైడెడ్ బై టౌ అయిపోతుంది. 2 బై 1 అంటే ఈ పవర్ మైనస్ 2. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 86.5% అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ 86.5 దగ్గరికి వస్తుంది అనమాట, ఇది 86.5. ఓకే, సో నేను ఇక్కడ కాకుండా ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ మనకు 86.5% దగ్గరికి వచ్చేస్తాం. అదే 3 టౌ, ఓకేనా, 3 టౌ దగ్గరకు వచ్చేసరికి మనకు 95%. ఇది 100% మా 1 అని ఉంది కదా, ఇది మనకు 100%. సో ఇక్కడ రీచ్ అవుతున్నాం మనం 100%. ఈ మధ్యలో ఇంత గ్యాప్ వస్తుంది అనమాట. అదే 4 టౌ, 4 టౌ దగ్గర మనకు అంటే జస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 1 మైనస్ ఈ పవర్ మైనస్ 4 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, మీకు 0.982 వస్తుంది. పర్సెంటేజ్ లోకి మారిస్తే 98.2%కి రీచ్ అయిపోతుంది. సో చూడండి, ఆల్మోస్ట్ మనకు ఈ 1 దగ్గరకు రీచ్ అయిందా లేదా? సో 5 టౌ దగ్గరకు వచ్చేసరికి 99.3%, 99.3%కి రీచ్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా 100%కి రీచ్ అయిపోయినట్టే అనమాట. కాబట్టి ఎవ్రీ సిస్టమ్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ సిస్టమ్ ప్రాక్టికలీ టేక్స్ 5 టైం కాన్స్టెంట్ టు రీచ్ స్టడీ స్టేట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, ఆ పాయింట్ రాస్తున్నాను చూడండి, నోట్. ఓకే, నోట్ అని పెట్టి రాస్తున్నాను. సో ఎవ్రీ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ మా, ఎవ్రీ సిస్టమ్ ప్రాక్టికల్లీ రిక్వైర్స్, every system practically requires 5 time constants, 5 time constants to reach steady state. అది నేను ఇక్కడ మీకు ప్రూవ్ కూడా చేసి చూపించాను. ఓకేనా, రైట్. ఇక్కడ ఈ టైం కాన్స్టెంట్ ఒకటి డెఫినేషన్ రాయాలి. ఓకేనా, సో వాట్ ఈస్ టైం కాన్స్టెంట్ అంటే ఏం చెప్తారు? టైం కాన్స్టెంట్ టౌ is defined as the time required for the system output, time required
for the system output, time required for the system output to reach 63.2% of the final value. అంతే కదా, అవునా? ఎందుకంటే 100% అంటే 1, ఇక్కడ మనకు 63.2 ఉంది కదా, 0.632 అంటే పర్సెంటేజ్ లోకి రాస్తే ఇది 63.2%. సో దట్ ఈస్ కాల్డ్ as time constant tau. So time constant tau is defined as the time required for the response to reach to, చూడండి ఇక్కడి వరకు రీచ్ అవ్వాలి, ఇక్కడి వరకు రీచ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, 63.2%కి రీచ్ అవుతుంది. సో ఫైనల్ వాల్యూ ఏమో 1, ఇక్కడికి రీచ్ అవుతుంది అంటే 0.632 అంటే 63.2%. సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద సిస్టమ్ టు రీచ్ 63.2% ఆఫ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ద సిస్టమ్. అదే మనం ఇక్కడ రాసిన డెఫినేషన్. ఓకే, సో క్లియర్ కదా ప్రతిదీ, ఓకేనా? సో అందుకే ప్రాక్టికలీ ప్రతి సిస్టమ్ మనకు 5 టైమ్ కాన్స్టెంట్స్ కావాలన్నమాట. ఎవ్రీ సిస్టమ్ రిక్వైర్స్ 5 టైమ్ కాన్స్టెంట్స్ టు రీచ్ స్టడీ స్టేట్. ఓకే, సో అప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్, ఈ ట్రాన్సియంట్ రెస్పాన్స్ డై అయిపోయి ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది. 5 టైమ్ కాన్స్టెంట్స్ తర్వాత ట్రాన్సియంట్ రెస్పాన్స్ డై అయిపోయి ఓన్లీ స్టడీ స్టేట్ రెస్పాన్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్? సో మిమ్మల్ని ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కనుక అడిగితే, ఓకే, మాక్సిమం సిలబస్ లో లేదు కాబట్టి అడగరు, ఒకవేళ అడిగినప్పుడు మీరు జస్ట్ ఈ ఇంపల్స్ రెస్పాన్స్ అండ్ ఈ స్టెప్ రెస్పాన్స్ డిరైవ్ చేయండి. ఓకేనా, సరిపోతుంది. అర్థమైంది కదా ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే? ఓకే, సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ టైం కాన్స్టెంట్ డిరైవ్ చేసినాను, అలాగే ప్రాక్టికల్ గా అసలు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పినాను. సో నెక్స్ట్ ఇంపల్స్ రెస్పాన్స్ డిరైవ్ చేసినాము, అవునా? సో అది స్టేబుల్ అని చూసినాము, అవునా? ఇంకొకటి, ఇప్పుడు స్టెప్ రెస్పాన్స్ వల్ల మనకు స్టేబులా కాదా? స్టెప్ రెస్పాన్స్ వల్ల మనకు స్టేబులా రాదా సిస్టమ్? స్టేబుల్. ఎందుకంటే చూడండి, అవుట్పుట్ మనకు t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు, t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ పెడితే ఈ టర్మ్ ఉంటుంది కదా, అప్పుడు మనకు t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర 1 ఉంటుంది కదా, అవునా కదా? బౌండెడ్ అవుట్పుట్. సో ఎప్పుడైతే మనకు ఒక సిస్టమ్ కి బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు బౌండెడ్ అవుట్పుట్ వస్తుందో ఆ సిస్టమ్ స్టేబుల్ కదా, కాబట్టి ఆ పాయింట్ కూడా రాతాయి. ఓకేనా, సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఎందుకంటే బౌండెడ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ కూడా బౌండ్ అయితే దాన్ని స్టేబుల్ సిస్టమ్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఫైనల్ గా మనకి ఎంత వస్తుంది వాల్యూ? 1.0. ఈ 1.0 ఎక్కడి వరకు ఉంటుంది? ఇన్ఫినిటీ వరకు కూడా ఉంటుంది. ఒకసారి 5 టైం కాన్స్టెంట్ అయిపోయిందంటే ట్రాన్సియెంట్స్ డై అయిపోతాయి, డై అయిపోతే ఓన్లీ స్టడీ స్టేటే కదా. ఈ స్టడీ స్టేట్ ఎక్కడి వరకు ఉంటుంది? ఈ 5 టౌ నుంచి ఇన్ఫినిటీ వరకు కూడా. కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర కూడా మనకు వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇన్ఫినిటీ దగ్గర కూడా వాల్యూ మనకు 1 ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ బౌండెడ్ అవుట్పుట్. It is equal to infinity if the output is having a finite value. ఇక్కడ ఫైనైట్ వాల్యూ ఉంది కదా, అవునా? 1 ఉంది అంటే ఫైనైట్ వాల్యూ ఉంది. సో output is having a finite value at t is equal to infinity. That is, it is said to be bounded output. సో ఎప్పుడైతే ఒక బౌండెడ్ అవుట్పుట్ ఉందో ఆ సిస్టమ్ ని మనం ఏమంటాం? స్టేబుల్ సిస్టమ్ అంటాం. కాబట్టి సిస్టమ్ ఈజ్ స్టేబుల్. ఓకేనా, సో ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రతి పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నా. ఓకే, సో ఈ అవుట్పుట్ కూడా మెల్లిగా ఇలా 5 టైం కాన్స్టెంట్స్ వచ్చేసరికి మనకు దాదాపు 100%కి రీచ్ అయిపోతాం. కాబట్టి ఎవ్రీ ప్రాక్టికల్ సిస్టమ్ రిక్వైర్స్ 5 టైం కాన్స్టెంట్స్ టు రీచ్ స్టడీ స్టేట్. ఓకేనా, రైట్. That's all for this video. We'll meet in the next video. Jai Hind.